హాయ్ అండి, పులిహోర మీ ఫేవరెట్ రెసిపీయా? అయితే వీడియో తప్పకుండా మీకోసమే. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. పులిహోర అనగానే మనకి చాలా వరకు టైం ప్రాసెస్ చాలా అంటే మరీ ఎక్కువ కాదు, టైం అయితే తీసుకుంటుంది. సో ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా ప్రీమిక్స్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ సింపుల్గా కిడ్స్ లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఒక ప్యాన్లో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి, మనం తీసుకునే క్వాంటిటీ బట్టి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో పల్లీలు యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. మనము పులిహోరకి ఏ విధంగా అయితే పోపు ప్రిపేర్ చేసుకుంటామో అన్ని ఐటమ్స్ కూడా ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట. 3 పచ్చిమిర్చి ఇలా చీల్చి వేసుకోవాలి. అందులోనే కరివేపాకు, అల్లం చిన్న చిన్న ముక్కలుగా తురుముకొని అల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఎండుమిర్చి కూడా ఇందులోనే యాడ్ చేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. మరీ మాడినట్టు ఫ్రై చేయకుండా మీడియంలో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు గుజ్జుని బాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. చింతపండు గుజ్జు అనేది ఎప్పుడు కూడా కొంచెం థిక్గా ఉండేటట్టు చూసుకోండి. నేను మరీ పల్చగా వాటర్ అనేది ఎక్కువ పోసేసాను. ఇలా వాటర్ ఎక్కువ పోయడం వల్ల ఏమవుతుందంటే మనకి మగ్గు రెడీ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో మీరు చిక్కగా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, క్విక్గా అయిపోతుంది. అంటే చింతపండు ఎక్కువ తీసుకుని వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి. నేను చింతపండు కొంచెం తీసుకున్నాను, వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల నాకు ఎంత పల్చనైంది టైం పడుతుంది. సో అలా కాకుండా మీరు కొంచెం తీసుకున్నట్లయితే త్వరగా అయిపోతుంది. అదే మగ్గులో మనం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. మనం పోపులో కాకుండా మెంతులు అనేవి ఇలా మగ్గు మరుగుతున్న టైంలో యాడ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు కూడా ఈ విధంగా చేయండి. పులిహోర చేసేటప్పుడు మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ టిప్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ విధంగా మగ్గుని ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. మగ్గు అనేది చిక్కపడేంత వరకు కలుపుతూ ఉండాలన్నమాట. సో ఇలా చిక్కపడినంత వరకు కలపడం వల్ల మనకి మగ్గు అనేది పులిహోరలోకి పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. మనకి వాటర్ కన్సిస్టెన్సీలో ఉంటే మాత్రం మగ్గు అనేది ప్రిపేర్ అవ్వాలన్నట్లే. ఆయిల్ అనేది మనకి పైకి తేలే విధంగా రావాలన్నమాట. ఆయిల్ ఎందుకు ఎక్కువ యాడ్ చేయాలని చెప్పానంటే మనం ఈ మగ్గుని మనం స్టోర్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందండి. ప్రీమిక్స్ అన్నాను అందుకనే. ఈ మగ్గు అనేది మనము ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నట్లయితే ఒక 1 వీక్ వరకు ఉంటుంది. కానీ అంత ప్రిపేర్ చేసుకునే కంటే కొంచెం కొంచెం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సినప్పుడల్లా చేసుకోవచ్చు అనమాట. వర్షాలు పడుతున్నప్పుడు నోటికి కమ్మగా తినాలనిపించేటప్పుడు చిటికలో రెడీ అయిపోతుంది అనమాట పులిహోర. సో అలాంటి టైంలో మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి ఇది పాడవకుండా ఉంటుందన్నమాట. సో అందుకనే ఆయిల్ కొంచెం ఎక్కువ యాడ్ చేయమని చెప్పాను. మొగ్గనే చూసారా మనకి ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి కొంచెం క్వాంటిటీ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. రైస్ అంతటికి కలుపుకొని తింటే చాలా బాగుందండి. ఒక్కసారినే ట్రై చేయాలి ఇలాంటి రెసిపీని. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. బాయ్.